హైదరాబాద్ నిజాంపేట మున్సిపల్ పరిధిలోని ఇంద్రమ్మ కాలనీ పరిసరాల్లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ రహదారి నుంచి నిజాంపేట బాచుపల్లి ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది కూకట్పల్లి, జేఎన్టీయూ, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాలకు పయనిస్తూ ఉంటారు. దీంతో నిత్యం ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడమే కాకుండా నిర్మాణాల కోసం తవ్విన గుంతల్లో పడి వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. హైడ్రా ద్వారా ఈ అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని స్థానికులు కోరుతున్నారు. నిజాంపేటలోని బాలాజీ హిల్స్ కాలనీ ఫేజ్ 2, ఫేజ్ 1 గాయత్రి గార్డెన్స్, నెక్స్ట్ కేటీఆర్ కాలనీ, కింద వినాయక నగరు, శ్రీనివాస నగరు, బాలాజీ నగరు, ఇకపోతే పక్కనున్న జిఎల్ఆర్ కాలనీ, ఇంకొకటి బాలాజీ కాలనీ, శ్రీనివాస హౌసింగ్ సొసైటీ. ఈ కాలనీలు కాకుండా బాచుపల్లి నుంచి వచ్చే వెహికల్స్ కూడా నిజాంపేట అంత దూరం క్రాస్ రోడ్ దాకా వెళ్లకుండా మా కాలనీ అప్రోచ్ రోడ్ నుంచి స్ట్రైట్ అవే తక్కువ డిస్టెన్స్ లో, అంటే ఒక కిలోమీటర్ ప్రయాణం చేస్తే స్ట్రైట్ అవే మనము మియాపూర్ మెట్రో స్టాప్ కి వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. అందువల్ల మా కాలనీలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కనుక సంబంధిత అధికారులను మరోసారి మేము కోరుకునేది ఏంటంటే, దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరిచి విఘ్నతతో ఆలోచించి మా సమస్యని పరిష్కరించాలని కోరుకుంటున్నాం. మేము దీనిలో ఎవరికి ఎగనెస్ట్గా కాదు, ఉన్న రహదారిని కాపాడండి. అక్రమంగా ఆక్రమించిన ఆ రహదారిని చుట్టుపక్కల ఉన్న కట్టడాలని తొలగించి సాఫీగా వెహికల్స్ వెళ్ళడానికి మా స్కూల్ బస్సులు కానీ, మిల్క్ వ్యాన్స్ కానీ, అంబులెన్సెస్ కానీ, వాటర్ ట్యాంకర్లు కానీ, ఈ ఫస్ట్ ఎయిడ్ వెహికల్స్ కానీ రావడానికి అనుకూలంగా మాకు ఆ రహదారిని క్లియర్గా చేయగల